ఈ రోజు ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ బిట్ అనేది ఏంటి అంటే టోటల్ 3 బిట్స్ కవర్ అవుతాయండి. ఆ టాపిక్ ఏంటి అంటే పండవాణి దిగ్గజ కళాకారురాలైన సీజన్ బై కన్నుమూసారండి. ఈ పండవాణి అనేది ఏ రాష్ట్ర క్రీడ అని అడిగితే పండవాణి అనేది ఛత్తీస్గఢ్ యొక్క రాష్ట్రానికి సంబంధించిన జానపదం అండి. ఛత్తీస్గఢ్ కి సంబంధించిన ఈ పండవాణి అనేది విశేషమైన కృషి చేశారండి. అందుకోసం 2019లో ఈమెకి కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణతో సత్కరించింది. వీటితో పాటు ఈవిడ ప్రపంచంలో నలుమూలల్లో పండవాణి షోలు చేస్తూ వచ్చారు. ఇది ఏంటి అంటే దేనికి సంబంధించిన టాపిక్ అంటే ఛత్తీస్గఢ్ లో ఇది జనరల్ గా జెంట్స్ చేస్తారు. అలాంటిది లేడీస్ మీద డిస్క్రిమినేషన్ ఉండే టైంలో ఈవిడ తన యొక్క శైలిలో ఈ పండవాణిని ప్రమోట్ చేసుకుంటూ వచ్చారు. వీటిలో మెయిన్ టాపిక్ ఏంటి అంటే దీని గురించి కొంచెం బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడు తను 70 years లో చనిపోయారండి. వాటితో పాటు ఈవిడ చిన్నప్పటి నుంచి మహాభారతం అన్న హిందూ లిటరేచర్ అంటే ఈవిడ కొంచెం ఇష్టం ఎక్కువ. అలాంటి టైంలో తిను సొంతంగా 18 పర్వాల మహాభారతాన్ని కంఠస్థం చేశారు. స్టేజ్ షోస్ కూడా ఇచ్చారు. పండవాణి అనేది జనరల్ గా ఇంపార్టెంట్ బిట్ అండి. పండవాణి జనరల్ గా ఏ శైలిలో చేస్తారు అంటే వేదమతి శైలిలో చేస్తారు. పురుషులకు మాత్రమే పరిమితమైన కాపాలిక స్టైల్ ని తిను పండవాణిని చేసుకుంటూ వచ్చారండి. అంటే జనరల్ గా ఏంటి అంటే పండవాణి అనే కళని కాపాలిక శైలిలో జెంట్స్ మాత్రమే చేస్తారు. లేడీస్ కి డిస్క్రిమినేషన్ ఉన్న రోజుల్లో తినేంటి అంటే పండవాణిని కాపాలిక స్టైల్లో చేసుకుంటూ వచ్చారు. ఇది ఇంపార్టెంట్ అండి. కరెంట్ అఫైర్స్ బిట్ అడిగారు అంటే ఎలా అడుగుతారు అంటే ఫస్ట్ పండవాణి ఏ రాష్ట్రం యొక్క జానపద కళ అని అడిగితే ఛత్తీస్గఢ్ అండి. సీజన్ బాయ్ ఏ ఆర్ట్ కి సంబంధించింది కార్యకర్త లేకపోతే ఏ ఆర్ట్ కి సంబంధించిన వారు అంటే పండవాణి కళకు సంబంధించిన వారండి. సీజన్ బాయ్ ఏ కళకు సంబంధించిన వారు సీజన్ బాయ్ పండవాణి కళకు సంబంధించిన వారు. ఇంకా అడగాలి అనుకుంటే కేంద్ర ప్రభుత్వం ఈమెని ఏ అవార్డు తో సత్కరించింది అంటే పద్మ విభూషణతో సత్కరించిందండి 2019లో. ఇప్పుడు టోటల్ 3 బిట్స్ కవర్ అయ్యే. పండవాణి ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే ఫస్ట్ ఛత్తీస్గఢ్. సీజన్ బాయ్ ఏ కళకు సంబంధించిన వారు అంటే పండవాణి కళకు సంబంధించిన వారు. ఈమె పాటించిన శైలి ఏంటి అని అడిగితే అడగొచ్చు. అది మెయిన్. ఇంకా టఫ్ గా అడగాలి అనుకుంటే కాపాలిక స్టైల్ అండి ఈమె పాటించే శైలి. పండవాణిలో ఎన్ని రకాలు ఉన్నాయి అంటే వేదమాత నెక్స్ట్ కాపాలిక 2 రకాలు.